మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్ ఆర్మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. అలానే నూతన సంవత్సర ఆగస్టు 15వ స్వాతంత్ర దినోత్సవ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారం మొదలుకొని ఈ వారం వరకు దేవుడు తన కృపలో మరి ఒకసారి మనను కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధరణ దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరం కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపలో మనము త్రిత్వము తరువాతి 11వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. మీరందరూ బాగుండాలని అనుకుంటూ ఉన్నాం. మీ కొరకు మానక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలానే ప్రతి సాయంకాలము మా కుటుంబ ప్రార్థనలో కూడా మిమ్మల్ని గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము అని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మరి మన గుడ్ సమరన్ ఆర్మీ పరిచయలను మరి అనేక మంది చూస్తూ ఉన్నారు, వీక్షిస్తూ ఉన్నారు. మరి మన సేవలను గుర్తించి మరి రాజమండ్రిలో ఉన్నటువంటి ఆర్ఎస్ న్యూరో హాస్పిటల్ వారు మరి మన పరిచయను గుర్తించి వారు మనకు సత్కారం కూడా చేయడం జరిగింది. ఇలాంటి సత్కారాలు మనకు చేయడం ద్వారా మన బాధ్యత మరింత పెరుగుతూ ఉంది. ఎక్కడైతే సువార్త అందని ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే అణగారినటువంటి ప్రజలు, ట్రైబల్ ప్రజలు ఉన్నారో వారికి కనీస అవసరతలు మనము తీర్చడానికి, రక్షణ సువార్తను ప్రకటించడానికి, వారికి వస్త్రాలు, భోజనాలు, మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ చేయడానికి మరింత ప్రోత్సాహాన్ని మనకి ఇవ్వడానికి ఇలాంటి సత్కార్యాలు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి మనము మరి దేవుని యొక్క పరిచయను మరింత విస్తృతముగా చేయవలసినటువంటి బాధ్యత ఈ అంత్య దినాలలో మన మీద ఉన్నది. ఎందుకంటే నాగరికత పెరుగుతూ ఉన్న కొలది మనిషి దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు. ఎ సివిలైజేషన్ ఇంక్రీజ్, మ్యాన్ డిక్రీజ్ అంటారు. అంటే నాగరికత పెరుగుతూ ఉన్న కొలది మానవుడు దిగజారిపోతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక విలువలకు, మానవుల విలువలకు దూరమైపోయి తనకు ఇష్టం వచ్చినట్లు ఇదే జీవితం ఇక లేదు అనేటువంటి ఆలోచనతో తను ఏదైతే అనుకుంటున్నాడో అవన్నీ అనుభవించాలనుకుంటున్నాడు తప్ప లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణం తరువాత జీవితం ఉన్నదని, ఆ జీవితం అనేది యుగయుగములు అక్కడే ఉండాలి అని, ఈ మానవ జీవితం 70 లేక 80 సంవత్సరాల కాలంలో మనము జీవించిన జీవిత విధానాన్ని బట్టి దేవునికి మనకు కలిగినటువంటి ఆ రిలేషన్షిప్ని బట్టి మనము దేవునికి మరింతగా దగ్గరగా ఉంటే దేవుని యొక్క రాజ్య ప్రవేశంలోనికి మనమందరము కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనకి చక్కని అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంత్య దినాలలో దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించవలసినటువంటి అవసరము, బాధ్యత ఆయన బిడ్డలైనటువంటి మన మీద ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు భక్తికోటికి రాసినటువంటి లేఖలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా, మీరు ఒకప్పుడు దేవునికి ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న మీరు దేవునికి దగ్గరయ్యారు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క గుణగణములను ప్రచారం చేయ నిమిత్తము. ఎవరమంటే మనము దేవుని యొక్క గుణగణములను, రక్షణ సువార్తను, కనికరమును, ప్రేమను, ఉగ్రతను, తీర్పును ఇవన్నీ కూడా ప్రకటన చేయడానికి మనము దేవుని సొత్తైనటువంటి వారుగా ఉన్నాము, ప్రధాన యాజకులుగా ఉన్నాము, రాజులైన యాజక సమూహముగా ఉన్నాము అని పేతురు గారు భక్తకోటిగా రాసినటువంటి లేఖలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ జీవిత కాలము మనం ఉన్నంత వరకే దేవునిని ఈ భూమి మీద ఘనపరిచేవారుగా ఉండాలి. అప్పుడు మనము పరలోకములో కూడా ఆ దేవునితో పాటు యుగయుగములు జీవించడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నిత్యరాజ్యములకు వారసులుగా చేయను గాక. ఆమేన్. త్రిత్వము తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా సమూయేలు 2వ గ్రంథము
22వ అధ్యాయము 21వ వచనం మొదలుకొని 29వ వచనం వరకు. అలానే పత్రికా పాఠ్యభాగము అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం మొదలుకొని 10వ వచనం వరకు. అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన లూకా గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 36వ వచనం మొదలుకొని 50వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనములు ఈ వారం మనకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవా, నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాద సన్నిధికి రావడానికి చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపనటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని, మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ త్రిత్వము తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి 3 లేఖనాలు మనము పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు, మరి ముఖ్యంగా పాత నిబంధన పాఠ్యభాగంలో అపోస్తులైనటువంటి భక్తుడైనటువంటి సౌలు చేతిలో నుండి దావీదు, అంటే తన మామగారి చేతిలో నుండి దావీదు తప్పింపబడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనము ఆలోచన చేస్తూ, దావీదు పక్షముగా దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేశాడో అది జ్ఞాపకం చేసుకుంటూ, దావీదు దేవునిని ఘనపరుస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు, ఏమై ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చక్కని ఆరాధన చేస్తూ పాట పాడుతూ ఉన్నాడు. ఈ కీర్తన అంతా 22వ కీర్తన 22వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం అంతా, 21వ వచనం మొదలుకొని చివరి వరకు కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు దావీదు దేవుని స్తుతించినట్లుగా చూస్తూ ఉన్నాం. 22వ వచనం ప్రారంభంలో అంటాడు, యెహోవా తన సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతములను, ఈ వాక్యములను చెప్పి ఆయన యెహోవాకు స్తోత్రము చేసి అతడు ఈ రీతిగా సెలవిస్తూ దేవుని స్తుతించాడు అనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. యెహోవా నా శైలము, నా కోట, కొండ, అండ, అన్ని కీర్తిని నేను యెహోవాకు నేను మొరపెట్టుకుని నా శత్రువుల చేతిలో నుండి ఆయనను రక్షించను అనేటువంటి మాటను, ఈ కీర్తన అంతా కూడా అనేక పాటలు, ఈ కీర్తన నుంచి అనేక పాటలు రావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. 18వ సంకీర్తన, ఈ కీర్తన అంతా కూడా అక్కడ రాయబడినటువంటి కీర్తన మనం చూస్తూ ఉన్నాం. అంటే దావీదు గారు రాసినటువంటి ఈ స్తుతి ఆరాధనలో మరి కీర్తన గ్రంథములు లిఖించబడినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనేటువంటి పాటను పాడుతూ ఉంటాం మనం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఈ పాట అంతా చూస్తూ ఉంటున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, పాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సౌల కార్యము మనకు కనబడుతూ ఉంటుంది. మరణపు ఠురులలో మనము ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఏ రీతిగా తప్పిస్తూ ఉన్నాడు, ఏ రీతిగా శత్రువుల చేతిలో నుంచి ఆయన మనల్ని విడిపిస్తూ ఉన్నాడు, ఆయన కోటగా, కొండగా, అండగా ఏ రీతిగా మనకు ఉన్నాడు అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు మన జీవితంలో కూడా దావీదును దేవుడు ఏ రీతిగా కాపాడాడో నిన్ను నన్ను కూడా అలా కాపాడుతున్నాడు. అందుకే అంటాడు 91వ కీర్తనలో, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నేను అతనిని తప్పించేదను, తోడైండెదను, గొప్ప చేసేదను, నా రక్షతని కనపరచెదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను అంటూ ఉంటాడు. అంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉన్నారో దేవుడు వారికి కోటగా, ఒక ప్రొడక్షన్గా ఉంటాడు, ఒక కాపరిగా ఉంటాడు, ఒక రక్షకుడిగా ఉంటాడు, ఒక సోల్జర్ వల్లే ఉంటాడు. ఇంకేం కావాలి మనకు? మనము దేవుని స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా ఉండాలి అని ఈ కీర్తనలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దావీదు ఈ రీతిగా దేవుని స్తుతించినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అలానే మనకి ఇవ్వబడినటువంటి ఈ సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్తలో యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా జీవించినటువంటి దినాలను మనము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన అనేక మందిని రక్షించాడు, స్వస్థపరిచాడు, అనేక జీవితాలను మార్చాడు.
పాపము చేత పట్టబడినటువంటి స్త్రీ విషయంలో ఇకను పాపము చేయకమని ప్రేమ చేత ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాడు. అలానే అనేక మంది జీవితాలను వెలిగించి వారిలో ఉన్నటువంటి చీకటిని తొలగించి వెలుగైనటువంటి దేవుని వెంబడించే ప్రయత్నం అనేకులు చేయడానికి దేవుడు వారిని ప్రేరేపించినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చింది, నేను పాపులను రక్షించడానికి వచ్చాను. ఎవరు పాపులు? అందరూ పాపులే. అంతటా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి మహిమాన్వితుడైనటువంటి దేవతే దేవుడు మహిమ శరీరమును విడిచిపెట్టి మానవ శరీరాకారంలో యేసుక్రీస్తు రూపంలో నరావతారిగా జన్మించి మన కొరకు 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి నిన్ను నన్ను విమోచించి తన ప్రశస్తమైన రక్తమును కాల్చినటువంటి దేవతే దేవుడు అనే విషయాన్ని మనము గుర్తెరగాలి. అనేక సందర్భాల్లో అనేకులకు ఆయన తెలియచేశాడు, నేను నా అంతటి నేను రాలేదు, పరలోకమును నేను దిగివచ్చి ఉన్నాను, మీ కొరకు నేను దిగివచ్చి ఉన్నాను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవదూత అలనాడు గొల్లలకు చెప్పింది, ఇదిగో ప్రజలందరికీ కలగబోతున్నట్టు మహాసంతోషకరమైన సువర్తమానము. ఎవరికి అంట? ప్రజలందరికీ. ఒక ఇండియన్స్కి కాదు, ఒక ఆంధ్ర వాళ్ళకి కాదు, ఒక జర్మనీ జపాన్ కాదు, ప్రజలందరికీ, భూలోకములో మానవుడు అని పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు రక్షకుడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, ప్రకటించాలి. అనేక మంది ఆయన వెంబడిస్తూ అనేక మంది ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నారు. జక్కయ్య తన ఇంటికి ఆహ్వానించాడు. అనేక మంది, పేతురు అత్త తన ఇంటికి ఆహ్వానించింది, మార్త, లాజరు వారి కుటుంబము దేవుని ఆహ్వానించారు. ఇలా అనేక మంది యేసయ్యను ఆహ్వానించి వారి ఇంటిలో మరి భోజనాలు కూడా పెట్టిన విషయాన్ని మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ లూకా సువార్త 7వ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సత్యము ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటే, ఆమె యేసును వెంబడించినటువంటి ఒక స్త్రీని మనము చూస్తూ ఉన్నాం. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం మొదలుకొని 50వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనమునకు చేయవలనని యేసును ఆహ్వానించాడు. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుని ఉండగా ఊరిలో ఉన్నటువంటి పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట ఉన్నాడని, భోజనము కూర్చుని ఉన్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు ఇది చూచి ఆయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవరు ఏమై ఉంటుందో తెలిసి ఉండేవాళ్ళు కదా, ఈమె పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. ఈ లేఖనములు మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ పరిసయ్యుడు అనేటువంటి వాడు మిగిలిన వారికంటే ఉన్నతమైన వ్యక్తి అనేటువంటి ఇగోలో ఉంటూ ఉన్నారు. మాకంటే ఎక్కువ అయినటువంటి వారు ఎవరు లేరు, మిగిలిన ప్రజలందరూ కూడా మాకంటే తక్కువ. లేక ఈ పాపాత్మురాలు స్త్రీలను చూసి చాలా హీనముగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఇది అని ఆలోచన చేసి ఆ పాపాత్మురాలు ఈయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి, ఆమె యేసయ్య దగ్గరకు వచ్చి తన పాపములన్నిటి కూడా ఒప్పుకునే రీతిగా హృదయాంతరంగంలోని కన్నీళ్లు కార్చుచు తన ప్రేమను తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఆమె గుర్తెరిగింది ఏమని, యేసుక్రీస్తు రక్షకుడు అని, ఆయన పాపులను పిలువ వచ్చాడు అనేటువంటిది. తిమోతికి లేఖ రాస్తూ అంటాడు కదా, యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాను అనే మాట పూర్ణాంగీకారమై ఉన్నది, నేను నమ్ముచూ ఉన్నాను, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉంటాడు. నిజమే, ఆయన ఎవరిని రక్షించడానికి వచ్చాడంటే
పాపులను రక్షించడానికి. ఎవరు పాపులు అంటే అందరూ పాపులమే. కాబట్టి ఆ పాపము నుండి మనల్ని విడిపించి పరిశుద్ధమైనటువంటి యేసు వైపు మనం నడిచేవారుగా ఉండడానికి ఆయన ఈ లోకంలోనికి రక్షకుడిగా వచ్చాడనే విషయాన్ని ఆ స్త్రీ గుర్తెరిగి ఈయన దగ్గరకు వస్తే నాకు క్షమాపణ దొరుకుతూ ఉంది, ఈయన దగ్గరకు వస్తే నేను సంతోషంతో ఉంటాను, ఆయనతో పాటు యుగయుగములు ఆయన ఉన్న రాజ్యములో నేను కూడా ఉంటాను అని గుర్తెరిగినటువంటి స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె ఆయన దగ్గరకు వచ్చి ఆయనను పట్టుకోవాలని ఆశపడుతుంది, వెనక నుండి పశ్చాత్తాపడుతూ ఉంది. కానీ దేవుడు తన యొద్దకు వచ్చేవాడు ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాడు. దేవుని యొద్దకు వచ్చేవాడిని ఆయన హక్కును చేర్చుకునేవాడు, తన రాజ్యమునకు వారసులుగా చేసేవాడు. కాబట్టి ఆయన ఎంత మాత్రము కూడా ఆయన యొద్దకు వచ్చేవాడిని త్రోసివేసేవాడు కాడు. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు, ప్రేమామయుడై ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే అందరూ తన్ను తెలుసుకోవాలి, నేనే రక్షకుడిని, నా ద్వారా తప్ప వేరొక మార్గం లేదు నిత్యత్వంలోకి చేరడానికి అనేటువంటి మాటను కూడా ఆయన సెలవిచ్చాడు. కాబట్టి అనేక మందిని ఆయన ఆకర్షించుకుని దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఆ ఎవరింటికైతే యేసయ్య భోజనానికి వచ్చి ఉన్నాడో ఆయన హృదయాలను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈయన ప్రవక్త అయి ఉంటే, ప్రవక్త కంటే ఎక్కువై ఉంటే ఏం చేయాలి, ఆమె ఎవరో తెలుసుకుని కాబట్టి దూరం పెట్టేయాలి కదా అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్ప ఇంకా ఎక్కువగా ఆలోచన చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, తన తట్టు వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిసి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పోసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. పాపాత్మురాలు వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడింది. పాపాత్మురాలు వచ్చి యేసయ్యను కన్నీళ్లతో తన యేసయ్య పాదములను కడిగింది. తన తల వెంట్రుకలతో యేసయ్య పాదములను తుడిచినటువంటి వ్యక్తిగా మనము చూస్తాం. అంటే తన హృదయం అంతా భారమంతా కూడా ఆయన దగ్గర పెట్టేసింది, కన్నీళ్లు కార్చేసింది, ఆయనను ప్రేమించింది, ఆయనను హత్తుకుంది. ఈయన నాకు రక్షకుడు, ఈయనతో ఉంటే నాకు చాలు అనేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ ఇంటగా పిలిచినటువంటి ఇంటి యజమానుడు ఆమె పాపాత్మురాలు అని అనుకుంటున్నాడు, కానీ ఆ పాపిని పరిశుద్ధపరిచే దేవుడు యేసుక్రీస్తు అనే విషయాన్ని అతను మర్చిపోయాడు. ఏదో ఒక ప్రాఫిట్ అనేటువంటి ఆలోచన కలిగి పిలిచాడు, కానీ అంతకంటే ఎక్కువ ఈయన అనేటువంటి ఆలోచన అతనికి రాలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ఇంటి యజమానితో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇదంతా కూడా ఒక ఉదాహరణ చెప్పాడు. ఇద్దరు దాసులు అప్పు ఉన్నారు ఒక యజమానికి, ఒకడు 5,000 ఒకడు 10,000 అని మనం అనుకుంటే ఎవరిని ఆయన క్షమిస్తూ ఉన్నాడు, ఇద్దరిని క్షమిస్తాడు, ఎవరిని ఎక్కువ క్షమించాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎవరైతే ఎక్కువ అప్పు ఉన్నాడో వారిని క్షమించాడు అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారు ఆ ఇంటి యజమాని ద్వారా జవాబు రాబడుతూ ఉన్నప్పుడు నువ్వు లెస్గా పలికావు, కానీ ఈమె విస్తారముగా నన్ను ప్రేమిస్తూ ఉంది, ఈమె విస్తారముగా నన్ను ప్రేమిస్తూ వెంబడిస్తూ ఉంది, కాబట్టి ఈమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఆమె ప్రేమించినందుకు యేసయ్య క్షమించలేదు, కానీ యేసయ్య రక్షకుడు క్షమించేవాడు అనేటువంటి ఉద్దేశము కలిగి ఆమె యేసయ్య పాదాల దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా పాపము చేత పట్టబడినటువంటి స్త్రీ విషయంలో కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఆమెను క్షమించినటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు అంటూ ఉన్నాడు, అరే బాబు, నీ ఇంటికి వచ్చినప్పుడు ఇంటి గెస్ట్కి ఇవ్వాల్సినటువంటి అతిథి మర్యాదలు నువ్వు చేయలేదు, కానీ ఈమె చేసింది. కాళ్ళకు నీళ్లు నువ్వు ఇవ్వలేదు, కానీ తన కన్నీళ్లతో నా పాదములను తడిపింది, తన తల వెంట్రుకలతో నా పాదములను తుడిచింది. అంత మాత్రమే కాదు, కానీ సువాసన కలిగినటువంటి అత్తరు బుడ్డి రాసింది, తన జీవితమును అంకితము చేసింది అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే
ఆ పాపాత్మరైనటువంటి స్త్రీ పరిశుద్ధులైన యేసుక్రీస్తును రక్షకుడిని గుర్తించింది. ఆయన మాత్రమే నన్ను క్షమించగలడు, నన్ను విమోచించగలడు అని ఆయన పాదముల యొద్ద పట్టుకుంది. ఆయన పాదములను తన తల వెంట్రుకలతో తుడిచి యేసును అంగీకరించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యను వెంబడించినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ ఈ ఉదయకాల సమయంలో యేసయ్యను ఎప్పుడైనా నువ్వు అరితిగా ఆరాధించావా? అరితిగా ప్రేమించావా? నీవు పాపివి అని గుర్తెరిగావా? పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నీ పాపములను క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని నీవు గమనించావా? ఆ పాపాత్మరైనటువంటి స్త్రీ గమనించింది. యేసయ్య పాదముల యొద్ద పట్టుకుని ఏడ్చింది. యేసయ్య అన్నాడు, ఆమె విస్తారమైనటువంటి పాపములు నేను క్షమించబడ్డాయి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 44వ వచనంలో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. పాదములు ముద్దు పెట్టుకోవటం మానలేదు అంటే ఆయన పాదముల యొద్దే ఉన్నది. తగ్గించుకుంది. నీవే నాకు ఆశ్రయము, దుర్గము, కోట. దావీదు ఏ రీతికి అయితే దేవుని స్తుతించాడు, ఈమె కూడా నీవి తప్ప నాకు వేరొక ఆశ్రయం లేదు, నీవే నాకు విమోచకుడువు అని ముద్దు పెట్టుకున్నట్టు ఆయన పాదముల యొద్ద పడి ఏడుస్తున్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అంటున్నటువంటి ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడుచున్నవని చెప్పుచూ ఉన్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడిన వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములను క్షమించుచున్న ఇతడు ఎవడు అని తమలో తాము అనుకొనసాగిరి. పాపములను క్షమించుచున్న ఇతడు ఎవరు అని తమలో తాము అనుకొనసాగిరి. అప్పుడు వారు మనోనేత్రలు వెలిగించే ప్రయత్నం దేవుడు చేశాడు. ఎవరికి అధికారం ఉంది ఈ లోకములో, భూమి మీద పాపములను క్షమించే అధికారము? కేవలం యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నది. విడిపించే అధికారము, పాపము నుండి శాపము నుండి విడిపించే అధికారము కేవలం యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నది. ఈ భూమి మీద నాకు అధికారం ఉన్నదనేటువంటి యేసుక్రీస్తు వారి మాట చెప్పాడు. పాపములను క్షమించే అధికారం నాకు మాత్రమే ఉన్నది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని సవాలు విసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు. నాలో పాపం ఉన్న మీలో ఎవరైనా కనుగొనగలరా అని సవాలు విసినటువంటి వాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు. అందుకే ఆయన పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. నిన్ను నన్ను కూడా పాపము నుండి శాపము నుండి విడిపించడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు భక్తకోటికి రాసినటువంటి లేఖలో అవే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎలాంటి వాడైపోయి ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చింది. ఆయన మనకు సహోదరుడు వంటి వాడుగా ఆయన వచ్చాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు క్షమించండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనము చూస్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయాన్ని మనము చూస్తూ ఉంటున్నప్పుడు, ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతానమును ధరించుకున్న వాడై ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై ఆమె విస్తారమైనటువంటి పాపములు క్షమించబడి ఉన్నవని యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని మరలా పౌలు భక్తుడు రూఢిపరుస్తూ తన మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాగా? ఏలయనగా ఎంత మాత్రమును ఆయన దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తం అన్ని విషయంలో ఆయన తన సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమపడి పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవుని నామానికి
మహిమ కలుగును గాక. ఆయన ఎలాంటి వాడంటే పాపములను క్షమించేవాడు, నిన్ను నన్ను నడిపించేవాడు, పవిత్రపరిచేవాడు, పరలోకమునకు ఈడ్చుకునే దేవుడు, తీసుకుని వెళ్ళే దేవుడు మనకున్నాడు. కాబట్టి నీవు చేయవలసిన పని ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభువని నీవు నమ్మాలి, విశ్వసించాలి. ఎప్పుడైతే నువ్వు నమ్మి విశ్వసిస్తూ ఉంటావో నీకు రక్షణ వస్తూ ఉంది, పరలోక రాజ్యం, మోక్షం కలుగుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో నువ్వు నమ్మాలి, బహిరంగముగా ఒప్పుకోవాలి, బాప్తిస్మము తీసుకోవాలి. అదే మాటలు పౌలు భక్తుడు రోమా సంఘానికి లేఖ రాస్తూ 10వ అధ్యాయంలో ఇదే విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేమనగా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 4 నుంచి 18వ వచనాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ సమయం లేక నేను ముగిసి చెప్పబోతూ ఉన్నాను. 8వ వచనం నుంచి, అదేమని చెప్పుచూ ఉన్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏలయనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడను సిగ్గుపడడని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడని లేఖనము సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, కాబట్టి యేసే రక్షకుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ద్వారా తప్ప వేరొక మార్గము లేదు పరలోక రాజ్యం చేరాలంటే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని పౌలు భక్తుడు చాలా చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపిన నీ హృదయం అందు విశ్వసించినట్టు నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. రెండు జరగాలి, అంతరంగం, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు కూడా జరుగుతూ ఉంటున్నప్పుడు నీవు దేవుని బిడ్డగా ఈ లోకంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా ఉంటావు. ఒక జ్యోతి వలె నీవు జీవించడానికి అవకాశం ఉంది. తద్వారా రక్షకుడైన యేసుక్రీస్తును అనేకులకు పరిచయం చేసే వ్యక్తిగా నీవు ఉంటావనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారల ఇంకేమంటూ ఉన్నాడు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఇక్కడ ఇంకే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయవారందరి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దావీదు ప్రార్థన విన్నాడు. దావీదులకు చూపినటువంటి కృప, శాశ్వతమైనటువంటి కృపతో నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ ఎడల ఆయన కృప చూపుచూ ఉన్నాడు. ఈ కృపాకాలం అంతము కాకమునిపే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును అంగీకరించి నిత్య నరకం నుండి తప్పించబడి నిత్య రాజ్యమునకు వారసులుగా అవడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను, తన కృపను మీ మీద ఉంచి మిమ్మల్ని నిత్యరాజ్యములకు వారసులుగా చేయనుగాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. విత్తబడినటువంటి వాక్యం వీడల్లో జీవించి ఫలించుటకు, నాటుటకు, నిలుచుటకు నీ కృప అనుగ్రహించమని, మహిమ పొందమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని. దేవా నీ యొక్క రాకల సమయంలో మేమందరము ఎత్తబడే గుంపులో ఉండటకు నీ కృప చూపించమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైనను గాక. ఆమెన్.